సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేసి ఇవాళ కాలేజీలో ఫీజు కడదామంటే ఇద్దరు చచ్చిపోయారు. ఆ తల్లులు ఏడుస్తుంటే నాకు 3 రోజులు నిద్రపట్టలే, 3 రోజులు నిద్రపోలే. ఆ తల్లులు ఏమని ఏడ్చారు తెలుసా? కొడుక పెద్ద చదువులు చదువుతామని, కొడుక పెద్ద చదువులు చదువుతామని, గొప్పోని అవుతామని, ఇంజనీర్ అవుతామని పట్టం పంపిస్తే, పైసా కూడా పెట్టి పట్టం పంపిస్తే, నేను చదువుకోలే, నీ అయ్య చదువుకోలే, నువ్వన్నా చదువుకొని గొప్పవాడి అవుతామని కొడుక, కానీ పట్టంకెళ్ళి శవమై ఇంటికి వచ్చిన బిడ్డ అని ఏడ్చింది. పట్టంకెళ్ళి శవాల ఇంటికి వచ్చిన బిడ్డ నా కడుపు కోత ఎవరు తీస్తున్న బిడ్డ అన్నది. నేను అందుకనే చెప్పిన ఈ పేద విద్యార్థుల చావులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరితాడైతుంది, గుర్తుపెట్టుకోండి, ఉరితాడైతుంది. అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా, సమయం లేదు కాబట్టి చెప్తున్నా, మీరు ఇదే విధంగా వివరిస్తే ఇవాళ రాహుల్ గాంధీ ఏడవైనవు నాయనను, ఏడవైనవు, ఎక్కడ చూస్తున్నావు? విద్యార్థి చచ్చిపోతే నీకు చెల్లెలు లేదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఏడవైనవు నువ్వు. ఇవాళ నేను అంటున్నా, గాంధీ భవన్ ముట్టడించడం అయినా సిగ్గుశరం లేదు వీళ్ళకు, దున్నపోతు లెక్క వివరిస్తుంది. ఇవాళ నేను అంటున్నా, రాష్ట్రంలో ఎవరిని నన్ను అడగండి, నేను బాధ్యత చెప్తున్నా, నేను తిరిగిన జిల్లాలల్లా నేను రోజు 3 జిల్లాలు తిరుగుతా, 300 కిలోమీటర్లు తిరుగుతా. మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళను, జిల్లా తిరిగిన వాళ్ళు ఎట్లా ఉంది నాయన కాంగ్రెస్ పాలన అంటే, అన్న ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు అన్న అంటారు, ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు అన్న అంటారు. మీరు కనుక ఫీజులు ఇవ్వకపోతే బిడ్డ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పీక విసుకుడు 100% ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నా. మా తోటి పెట్టుకుంటావా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే అంత అలుకా, అంత చులకనా? రాష్ట్ర బడ్జెట్ మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? రాష్ట్ర బడ్జెట్ 3,25,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఎవరుంది? 4 లక్షల కోట్ల అప్పెట్ట చేసినావు. 72,000 కోట్ల కాంట్రాక్టర్ బిల్లులు ఎవరేయమన్నాడు? 32,000 కోట్ల భూములు ఎందుకు అమ్మినావు? ఇవాళ నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ ప్రభుత్వం 21,000 కోట్ల అప్పు తీసుకుంది 3 రోజుల క్రితమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం 21,000 కోట్ల అప్పు తీసుకుంది. మరి 21,000 కోట్లు ఎవరి జేబులు నింపినావు? నీ మంత్రుల జేబులు నింపి, నీ చుట్టాలు, నీ పక్కాల జేబులు నింపితే సరిపోతుందా? ఇక కాసుకో బిడ్డ, మేము హెచ్చరిస్తున్నాం. మా బలగం కదిలింది, మా దండు కదిలింది. మిమ్ములని విద్యార్థి లోకం రాష్ట్రమంతా ఉప్పెనై పెనుమంటాయి. నీ ప్రభుత్వాన్ని పీఠంతో సహా కూల్చేయకపోతే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఇదే చివరి హెచ్చరిక అని చెప్పి సందర్భం చేస్తున్నా. మీరు కనుక ఫీజులు ఇవ్వకపోతే 24 మిలియన్ మార్చి పెడతాం. మిలియన్ మార్చి తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందా, నీ ప్రభుత్వం ఊడుతుందా అప్పుడు తెలుసుకుంటాం. అంతవరకు మాత్రం హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా అది ప్రభుత్వమే కారణం, బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు, ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలో అమలు జరిగే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు లేదా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా గతంలో మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇక్కడనే వచ్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మా పక్కనే కూర్చొని, లేదు మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే ఒకే దఫాలో ఫీజులు ఇస్తాం, ఈ ఏదైతే ఈ పేరుకపోయిన బకాయిలను కూడా మేము శశభిషం లేకుండా క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఈ విద్యార్థులకు పెట్టేది మానవ వనరులకు పెట్టేది అనే విధంగా ఆలోచించాలి. ఇది ఖర్చు కాదు, రేపు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయని చెప్పి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 2,300 కోట్ల బకాయిలు మాత్రమే ఉండే. ఏదైతే గత ప్రభుత్వం 2,300 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఇది ఇప్పుడు వడ్డీ మీద వడ్డీలు పెట్టుకుంటా రిలీజ్ చేయకుండా అది కొండ అనకొండగా మారినట్టు 10,000 కోట్ల దాకా చేరుకుంది. ఈ 10,000 కోట్ల రూపాయలు బకాయిలన్న తీరుస్తారా అంటే దొంగ నాటకాలు ఆడి కోట్ల నటం పెట్టుకొని ఓ న్యాయమూర్తి గారు ఇచ్చారు మన జడ్జిమెంటు. ఏమంటారంటే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకోర్రి అంటారు. మేము ఆ న్యాయమూర్తి గారికి ఇక్కడ నుంచే మేము సూటిగా అడుగుతున్నాం, మీరు మీ జీతం ట్రెజరీ నుంచి తీసుకుంటారా లేకపోతే వచ్చిన క్లయింట్ల కాడికి వెళ్ళి తీసుకుంటారా? మీరు కూడా ఈ వచ్చే నెల జీతం నుంచి మీ ట్రెజరీ నుంచి కాకుండా వచ్చిన క్లయింట్ల కాడి నుంచి ఫీజులు వసూలు చేసుకొని మీ జీతాలు తీసుకోగలుగుతారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క మీరు చూడొచ్చు, ప్రభుత్వం యొక్క దొంగతనం, ప్రభుత్వం యొక్క బుకాయింపు,
ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి మీరు చూడొచ్చు. కోట్లను అడ్డం పెట్టుకొని ఈ ఫీజు రీఎంబర్మెంట్ స్కీమ్ నీరుగార్చాలని చూస్తారు. అరే ఎవడు అడిగిందా నేను 1,00,000 కోట్లు మూసినదికి? మూసి మోరుపాలు చేసేది 1,00,000 కోట్లు పెట్టి హైడ్రా పేరుతో విచ్చలవిడిగా పేద ప్రజల ఇల్లులు కూడా కొట్టుకుంటా పేద ప్రజల యొక్క ఆస్తులు ధ్వంసం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా ఉన్న రాష్ట్రాన్ని మీరు వచ్చి ఆగమాగం చేసుకుంటూ ప్రజాపాలనాన్ని మేమందరం నమ్మినాం. కామారెడ్డి డిక్లరేషన్లో 421 హామీలు ఇస్తే అరే నీ అమ్మాయి నిజంగా నీతి నిజాయితీతో వస్తుంది అని చెప్పి అందరం బీసీలం ఆదరించి మీకు ఓట్లేసి మిమ్మల్ని సీటు పైన కూర్చోబెడితే మూసీల పేరుతోని హైడ్రాల పేరుతోని పేద ప్రజలను దోచుకుంటూ వారిని అనేక ఇబ్బందులు పెట్టుకుంటూ మీరు ఫీజు రీఎంబర్మెంట్స్ పథకం ఎంత జోకంటనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పటికి 4 lakhs crores అప్పు చేసింది కానీ అందులోకెళ్ళి 10,000 కోట్లు ఇవ్వలేకపోయింది. నిన్నగాక మొన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల భూములు అమ్మింది. ఈ 31 కోట్ల వేల భూముల పైసలు ఏం చేసిర్రు? 4 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంది ఏం చేసిర్రు? పోనీ నిన్నగాక మొన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూశారు, అంతా చూశారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఏదైతే ఆర్బీఐ నుంచి మళ్ళీ 27,000 కోట్లకు అప్లికేషన్ పెట్టుకుంటే లోన్కు 7,500 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. అంటే ఇవన్నీ డబ్బులు ఏం చేస్తున్నారు? లక్షలాది మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వల్ల ప్రతిపక్షంలో ఉన్ననాడు రాష్ట్ర విద్యార్థులకు బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామనేటువంటి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో పెట్టినటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల మీద ఖర్చు పెట్టిన దాన్ని ప్రధానంగా ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, శ్వేతపత్రం విడుదల చేయండి. వాస్తవాలు బయటకు వస్తాయి. మీ మనసులో ఉన్నటువంటి మాటకు చేస్తున్నటువంటి పనులకు జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా తేటతెల్లం కావాలంటే మొత్తం ఈ 30 నెలల పాలనలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాలని బయట పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అఖిలపక్ష వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి పేద నిరుపేద విద్యార్థులకు అండగా ఉందాం. ఈ మధ్యలో అనేక ఇబ్బందులు బాధలు ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన నాయకత్వానికి ఉన్నది. మీరు ధైర్యంగా ఉండండి. వివిధ సంఘాలు బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలను కూడా పోరాటంలో ఉన్నాయి కనుక విద్యార్థులకు ఆందోళన చెందినటువంటి తరుణంలో మనందరం కూడా వారు వెన్నంటూ ఉందామని చెప్పని ఇది విద్యార్థుల భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా తయారయ్యేటువంటి జీవోలు 7, 8, 9 వెంటనే ఉపసంహరించాలని పెద్దలు గవర్నర్ గారు అదేవిధంగా మన్సూర్ గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని. సో సత్యం గారు అండదండలు ఉండడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కానీ తను ఎంతో ధైర్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు సిపిఐ పక్షాన వారు రావడం అని కూడా చాలా సంతోషం. ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో కూడా వారు కూడా ముందుగా సందర్భంగా ఇది మరింత బలపడుతుందని చెప్పని ఈ బలంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఈ విద్యార్థులకు న్యాయ చేసే విధంగా మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పని ఇదే విధాన్ని కొనసాగించినట్టయితే విద్యార్థుల కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శిక్ష పడడం ఖాయమని చెప్పని కూడా హెచ్చరిస్తూ వెనువెంటనే నిధులు విడుదల చేయాలా, సమస్యలు పరిష్కారం చెప్పని కోరుతూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మరింత ఐకమత్యంతో ముందుకెళ్దామని చెప్పని మనవి చేస్తూ ధన్యవాదాలు. జై హింద్. ఎవరిది ఫీజు రీయింబర్స్మెంటు? తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి 2 అపురూపమైనటువంటి కార్యక్రమాలు. ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రీయింబర్స్మెంట్. ఈ 2 కార్యక్రమాలను కూడా నేను స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన సమర్థంగా కొనసాగించింది. ఈరోజు ఆశ్చర్యం కలిగేటువంటి విషయం ఏంటంటే దేశంలోనే ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అప్పుడు ఎక్కువ చేసినటువంటి రాష్ట్రాలలో 2 రకాలుగా ప్రభుత్వానికి నిధులు సమకూరుతున్న ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టడానికి కారణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి 1-2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశంగా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కనుక కొనసాగితే బీసీలలో విద్యాగంధం విద్యా చైతన్యం కనుక రోజు రోజుకు పెరిగితే 1-2 తరాలు ఆ విధమైనటువంటి చైతన్య ప్రభావానికి లోనైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతుల నుండి వాళ్ళు చేజిక్కించుకోవడం ఖాయం. కాబట్టి రాజ్యాధికారంలో నుండి వీళ్ళని శాశ్వతంగా దూరం చేయాలంటే
ప్రధాన భూమిక పోషించేటువంటి విద్యలో వీళ్ళని వెనుకబడ్డ వాళ్ళని చేయాలి, శాశ్వతంగా విద్యకు దూరం చేయాలనేటువంటి కుట్ర అమలు చేసేటువంటి క్రమమే ఈ కార్యక్రమం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఇది 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు 7,000 కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించిందే కాకుండా 3 కోట్లకు పైగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే, తెలంగాణకు అవమానం జరిగితే, తెలంగాణ దోపిడీకి గురైతే, తెలంగాణ అణచివేతకు గురైతే ఏ తీరుగానైతే స్పందించి అన్ని రకాలుగా తెలంగాణను సాధించుకోవడం జరిగిందో అదే రకమైనటువంటి ఆలోచనతో, అదే రకమైనటువంటి వ్యూహ రచనతో, అదే రకమైనటువంటి పోరాట పటిమతో ప్రభుత్వాల మెడలు వంచడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనేటువంటి సూచన చేస్తూ, మరి ఈ దిశగా ఆలోచించబడేటువంటి ఏ కార్యక్రమంలోనైనా, ఏ కార్యాచరణలోనైనా మీతో పాటు సంపూర్ణంగా కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా విద్యార్థులతో గొడవపెట్టుకున్న ప్రభుత్వానికి మనుగడ ఉండదని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నా. విద్యార్థుల యొక్క శక్తి అనేది సామాన్యమైన శక్తి కాదు. ఆ యువశక్తి అనేది, నవశక్తి అనేది ఆ విద్యార్థుల్లో ఉంది. కాబట్టి వాళ్ళను, విద్యార్థులను మానసికమైనటువంటి ఒక వెదకు గురిగానేయకుండా, బాధ గురిగానేయకుండా ముఖ్యమంత్రి గారు ఆయనే దీన్ని ఆలోచన చేసి ఆ జీఓఎంఎస్ నెంబర్ను ముందు తాత్కాలికంగా నిలుపుదల చేసి యజమానాలను పిలుచుకొని, కాలేజ్ యజమానాలను పిలుచుకొని వాళ్ళతో సంప్రదించి అవసరమైతే విద్యార్థి సంఘాలను కూడా పిలుచుకొని మాట్లాడి మీరు దీనికి ఏదైనా పరిష్కారం చేయండి అని, లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంది. విద్య అనేటువంటిది చాలా ప్రాథమికమైనది. అందువల్ల నేను ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. వెంటనే ప్రభుత్వం లోతుగా ఆలోచించి, అలాగే అడ్వైజర్ కేశవరావు గారు అడ్వైజర్ ఉన్నాడు, ఆయన ఒక మంచి పని చేయగలిగాడు. ఏంటంటే రెండో రిఫార్మ్ ఏంటంటే చదువుకునే విద్యార్థి 10వ తరగతి అయిన తర్వాత 12వ తరగతి వెళ్ళేటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో 12th ఆ 10వ తరగతి పాస్ అయిన స్కూల్లోనే చదువుకోవాలంటే అసలు ప్రభుత్వమే అది మా వ్యవస్థ లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆబ్జెక్షన్ చేస్తే ఆ యొక్క రెండవ రిఫార్మ్ను ఆపేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆ రెండవ రిఫార్మ్ను ఆబ్జెక్షన్ చేశాడు. నేను విరమించుకుంటున్నామని చెప్పాడు. విరమించుకోలే, 1 సంవత్సరం వరకు దీన్ని ఆపుతామన్నాడు. కాబట్టి ఆ రకంగా సంస్కరణ చేసేటప్పుడు లోతుగా ఆలోచించి బాగా దాన్ని అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని నేను ఈ సభాముఖంగా మనం చేస్తూ, మరి మిత్రుడు విక్రమ్ గౌడ్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రుడికి, బీసీ సంఘాలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి